వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. 17/2/2021 బుధవారం నాడు నా కొడుకు కోడలైనటువంటి గట్టు వామన్రావు, గట్టు వెంకట నాగమణి హైదరాబాద్ నుండి మంథనికి వచ్చారు. మంథని కోర్టు విహారాలపైన తిరిగి వారి పనిచేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంటే మార్గ మధ్యంలో రామగిరి మండలము కల్వచర్ల సమీపంలో బీఆర్ఎస్ నాయకుడైనటువంటి ఆనాడు మండల అధ్యక్షుడైనటువంటి కుంట శ్రీనివాస్, అక్కబాక కుమార్, ఊదర లచ్చయ్య వీళ్ళందరూ కూడా కలిసి బిట్టు సీను, ఇద్దరు మేనల్లులు, పుట్టమది మేనల్లులు తదితరుల దీంట్లో హత్యలో 7 పాల్గొన్నారు. దీని అతి క్రూరంగా కిరాతకంగా వేటగాళ్ళతో చంపారు. ఇట్టి విషయమై ఆ రోజుల్లో నాకు న్యాయం జరగలేదు. నా కాంప్లైంట్కు ఆ రోజు కాంప్లైంట్ రాయించి నా సంతకం తీసుకున్నారు. ఇట్టి విషయమై చెప్పి నేను నా న్యాయవాదుల ద్వారా కోర్టు ద్వారా సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయవాదులు అయినటువంటి మేనకా గురుస్వామి, భరత్ మరియు చంద్రకాంత్ వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ న్యాయవాద వ్యవస్థతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ముందర విషయం చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ధర్మాత్ములు వాస్తవ విషయాన్ని గమనించి సిబిఐకి ఇచ్చారు. ఇట్టి క్రమంలో గౌరవ సిబిఐ వారు ఈరోజు కమిషనరేట్కి వచ్చి కమిషనరేట్ నేరుగా గుంజపడగ గ్రామమైనటువంటి 2-93 మా ఇంటికి వచ్చి మా కుటుంబ సభ్యుల వివరాలు తీసుకున్నారు. వివరాలను చెప్పడం జరిగింది. వారికి సహాయ సహకారాలు అందించాము. అక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని మంథని కూడా వెళ్ళడం జరిగింది. మంథని కోర్టుకి వెళ్ళాము. మంథని కోర్టులో వామన్రావు, నాగమణి ఎక్కడ ఉన్నారు, వారి కారు ఎక్కడ ఉంది, తర్వాత ఎవరు రిక్కి నిర్వహించారనే విషయాలపై వాళ్ళు చెప్పడం జరిగిన తర్వాత కూడా ఎంఆర్ఓ ఆఫీసు పోయిన సంగతి కూడా చెప్పాము. అక్కడి నుంచి వారు మమ్మల్ని ఏనాడైతే 17/2/2021 నాడు వామన్రావు దంపతులు ఘోరంగా హత్యగావింపబడ్డారో ఆ ప్రదేశం కూడా సిబిఐ వారు తీసుకుపోయినారు. అక్కడ విషయం అంతా కూడా చెప్పాము. తర్వాత వాళ్ళు కొంత రాసుకున్నారు. తిరిగి మమ్మల్ని ఎప్పుడు పిలిచినప్పుడు రావాలని చెప్పారు. సిబిఐ ద్వారా తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఈ హత్యలో ప్రధానంగా పుట్టమధు భార్య ఉదరి సత్యనారాయణ తదితర పెద్దలు చాలామంది పాల్గొన్నారు. ఈ విషయం ఏంటంటే అసలు నిందితులు బయటికి రావాలి. వాళ్ళు ఇంకోటి ఏంటంటే కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి మార్పు జరిగిందో పుట్టమధు ద్వారా అన్ని విషయాలు తెలుస్తుంటుంది. పుట్టమధే చెప్పవలసి వస్తుంది. పుట్టమధు ధర్మాత్ముడు కదా, వామన్రావు ఎందుకోసం హత్యగామి పట్టినరో ఆయనే చెప్పాలి సిబిఐ ముందర. పుట్టమధు ద్వారా ఇది ఎంత కఠినమైనటువంటి కేసు సిబిఐ వారికి, అంత సులభతరమైన కేసు పుట్టమధు ద్వారా. ఆయన అందరి పేరు చెప్తుంటాడు. పుట్టమధు భార్య గుంజబడుకు వచ్చి 1000 రూపాయలు జైల్లో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్లకు ఏ ఇంట్లో కూర్చుంటే డబ్బులు పంచిందో, 10 నెలలు జీతం ఇచ్చిందో ఆమె చెప్తుంది. రేపు పొద్దునట్టు ఆమెకు సంబంధమే లేని పక్షంలో గిట్ట ఉంటే 1000 రూపాయలు 10 నెలల వచ్చి గుంజపడలో ఎందుకోసం ఇచ్చింది చెప్పి నేను అడగదలుచుకున్నాను. ఈ విషయం కూడా రేపు పొద్దునట్టు సిబిఐ ముందరికి కూడా అనేక విషయాలు తీసుకువెళ్ళిపోదలుచుకున్నాను. నేను ఖచ్చితంగా పుట్టమధు చేయించిన హత్య, పుట్టమధు వెనక ఎవరున్నారు, పుట్టమధు భార్య ఊదరి సత్యనారాయణ తదితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇన్ఫార్మర్గా వివరించిన వాళ్ళు కూడా అందరూ బయటికి రావాల్సిందే. ఈ విషయంలో సిబిఐ వాళ్ళు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు నమ్మకం ఉంది. వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. తప్పకుండా అసలు నిందితులు కొరకే నేను కొట్లాడుతున్నాను. సిబిఐ కూడా అందుకొరకే వచ్చింది. సిబిఐని సుప్రీంకోర్టు కూడా అందుకొరకే ఇచ్చింది. కనుక ఈ సిబిఐకి మరియు సుప్రీంకోర్టు న్యాయవాదులకు, సుప్రీంకోర్టు జడ్జికు, మరి వీళ్ళందరికీ కూడా విలేకరులకు, తర్వాత ప్రెస్ వాళ్ళకు కూడా చేతులెత్తి ధన్యవాదాలు చేస్తున్నాను. మీ సహాయ సహకారాల ద్వారా చనిపోయినటువంటి వామన్రావు దంపతులకు ఆత్మశాంతి చేకూర్చాలి అంటే మీ ద్వారా అసలు నిందితులు బయటికి రావాలని చెప్పి నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.